హాయ్ అండి, నా పేరు డాక్టర్ లీలాకృష్ణ ప్రసాద్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మెడ్స్టార్ హాస్పిటల్ తాడేపల్లి. ఎసిడిటీ ఈ రోజుల్లో అసలు ఎసిడిటీ గురించి బాధపడిన వాళ్ళు లేరు. చిన్న పెద్ద తేడానే లేదు, అందరికీ ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అసలు ఏంటి ఎసిడిటీ అంటే? గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ కామన్ గా వినపడతా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. సో మెయిన్ గా ఏంటంటే చాలా వరకు ఈ ఎసిడిటీ అనేది యాసిడ్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది. ఎందుకు తయారవుతూ ఉంటుంది? ఆహార అలవాట్లన్నీ మారిపోయినాయి మనకి ఈ మధ్య. ఎవరు ఇంటి ఫుడ్ తినడం అనేది తగ్గించేశారు చాలా వరకు. జంక్ ఫుడ్స్ తినడం, పిజ్జాలు, బర్గర్లు, బయట సాయంత్రం పూట బజ్జీల బండి, పునుగుల బండి దగ్గర జనం చాలా మంది ఎక్కువగా ఉంటున్నారు. ఆయిల్ ఎన్ని రోజులకి మారుస్తాడో కూడా తెలియదు, కానీ ఆ టైంకి మనకి టేస్టీగా ఉందా, తినేసామా అనుకుంటున్నారు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలిసినా సరే మానుకోలేకపోతున్నారు చాలా మంది. అట్లాగే ఆల్కహాల్, స్మోకింగ్, వీటన్నిటి వల్ల కూడా ఎసిడిటీ అనేది పెరుగుతుంది. దీంతో పాటు వర్క్ టెన్షన్స్, పని ఒత్తిడి వల్ల కూడా యాసిడ్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది, ఎసిడిటీ వస్తూ ఉంటుంది. టెన్షన్స్, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోవడం, యాంగ్జైటీ, ఆదుర్త, ఇట్లాంటివి చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. లేట్ స్లీప్, టైంకి పడుకోము. ఈ మధ్య ఏంటంటే రాత్రిపూట ఫోన్ ఎక్కువగా చూడడం, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లాంటివి చూస్తూ ఉంటే టైం మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల లేట్గా నిద్రపోవడం, వీటన్నిటి కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే నొప్పుల బిళ్ళలు వాడేస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి అనమాట. కడుపు, కాళ్ళ నొప్పి, మోకాలు నొప్పి వాడని చెప్పి రెగ్యులర్గా వాడేస్తూ ఉంటారు. ఇవన్నీ అలవాట్ల వల్ల ఏంటంటే స్టమక్లో ఉండే మ్యూకోజా పొర దెబ్బతింటుంది అనమాట. ఎప్పుడైతే యాసిడ్ ఆ మ్యూకోజా పొర దెబ్బతిన్న చోట తగ్గుతుందో దానివల్ల మనకి కడుపులో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఎసిడిటీ వల్ల ఎక్కువగా ఏం జరుగుతూ ఉంటుంది? పొట్ట పై భాగంలో, ఈ భాగంలో ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట చాలా మందికి. ఆహారం తిన్న వెంటనే కానీ లేదా ఖాళీ కడుపుతో ఉన్నా నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది. సో గుండెలో మంట అనిపించగానే వెంటనే గుండె ప్రాబ్లం అని చెప్పి గుండె డాక్టర్ గారికి వెళ్ళి దగ్గరికి చూపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పుల్లటి తేపులు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఎసిడిటీ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎసిడిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో జనరల్గా ఏంటంటే రిపీటెడ్గా ఇట్లా జరుగుతూ ఉంటే కనుక డాక్టర్ గారిని సంప్రదిస్తే ఎండోస్కోపీ అది చేయించుకోవచ్చు. ఎండోస్కోపీ అంటే పైప్ వేసి పొట్టలకు చూస్తాం అనమాట. కెమెరాలో కనబడుతూ ఉంటుంది. ఎక్కడైతే ఈ డ్యామేజ్ లాంటిది కనపడినప్పుడు పేరుకుపోతూ ఉంటారు లైట్గా ఉంటే కనుక. అదే ఎక్కువగా ఉందనుకోండి అల్సర్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని బట్టి కోర్స్ లాగా వాడాల్సి ఉంటుంది. కొంతమందికి 4 రోజులు వాడితే తగ్గిపోతుంది, కొంతమందికి అవసరం బట్టి 2-3 నెలలు కూడా వాడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మన వంతు ప్రయత్నంగా ఈ జంక్ ఫుడ్స్ అనేది ఆ టైంకి తీసుకోకుండా ఉండాలి. స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ మానేయాలి. టైంకి నిద్రపోవడం, సరైన తిండి, నిద్ర ఉంటే కనుక ఆహార అలవాట్లు అన్నీ మార్చుకుంటే ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.